ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ షర్మిల తెలిపారు. కూటమిలోని టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైసీపీ తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో పొత్తులు పెట్టుకున్న పార్టీలు అని అన్నారు. 11 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల సమస్యలను కేంద్ర బీజేపీ సర్కార్ పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే జిల్లాల పర్యటన చేస్తున్నామని షర్మిల తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళిచ్చే అభిప్రాయాలను, సూచనలను లేక వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా వినటానికి, పరిగణలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి మచిలీపట్నంకి ఈరోజు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ఈ సమావేశానికి ముఖ్య అజెండా. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో ఏ పార్టీ కన్నా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకైనా లేకపోతే కూటమి గట్టిన చంద్రబాబు గారు, జనసేన ఇలాంటి పార్టీలైనా అన్నీ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్న వారే.